ఇది ఒక కింగ్ కాంగ్ మరియు ఒక కుక్క పిల్ల కథ. అది ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఎత్తైన కొండలు, జలపాతాలు ఉన్నాయి. ఎక్కడి నుంచో దారి తప్పి ఒక చిన్న కుక్క పిల్ల అడవికి వచ్చింది. కింగ్ కాంగ్ దాన్ని చూసి చాలా జాలిపడింది. ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. దానికి ఒక ఏనుగు డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పించింది. ట్రీట్మెంట్ తర్వాత కుక్క కోలుకొని ఎంతో హాయిగా నవ్వింది. ఒకరోజు కింగ్ కాంగ్ కాలికి దెబ్బ తగిలింది. అది చూసిన కుక్క పిల్ల దానితోనే ఉన్నది. ఒకరోజు కొన్ని జిత్తులు మారి నక్కలు పప్పీని చుట్టుముట్టాయి. అప్పుడే వచ్చిన కింగ్ కాంగ్ను చూసి అవి తోక ముడుచుకుపోయాయి. ఒకరోజు కొంతమంది కింగ్ కాంగ్ని వెంటాడి బోన్లో బంధించాలని వచ్చారు. కానీ సమయస్ఫూర్తితో పప్పీ, కింగ్ కాంగ్ తప్పించుకున్నాయి. ఒకరోజు అడవిలో పెద్ద వాన కురిసింది. ఉరుములు మెరుపులతో పప్పీ చాలా భయపడిపోయింది. కింగ్ కాంగ్ ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని అది తడవకుండా పెద్ద ఆకును తీసుకొచ్చి పప్పీని సంతోషపరిచింది. ఒకరోజు కొంతమంది వేటగాళ్ళు గుర్రాల మీద వచ్చి గన్లతో పేలుస్తూ కింగ్ కాంగ్ని వెంటాడారు. అడవిలో ఉన్న జంతువులు ఆ వేటగాళ్ళని తరిమి కొట్టాయి. ఇంకొక రోజు సింహం గట్టిగా అరుస్తూ పప్పీని భయపెట్టింది. కానీ కింగ్ కాంగ్ ఆ సింహాన్ని తరిమి కొట్టింది. పప్పీ ఎంతో ఆనందంతో పొంగిపోయింది. ఒకరోజు కింగ్ కాంగ్ ఒక బురద గుంటలో పడిపోయింది. అప్పుడు ఒక ఏనుగు వచ్చి దాన్ని పైకి లాగింది. ఇలా కింగ్ కాంగ్, పప్పీ అడవిలో ఒకరికొకరు తోడుగా ఉంటూ హాయిగా ఉన్నాయి.